హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని ఫ్లవర్స్ విప్పిని టేబుల్ రోజ్ ఫ్లవర్స్, పింక్, డార్క్ పింక్, వీటిల్లో చాలా కలర్స్ పెట్టాను. ఇవే వచ్చినాయి. పింక్ ఫ్లవర్సే ముందు స్టార్ట్ అయినాయి. ఇవి ఒక పెద్ద కొమ్మ పెట్టే కన్నా చాలా చిన్న చిన్నవి మట్టంతా కొంచెం లూజ్ చేసి చిన్న చిన్న కొమ్మలు పెడితే చాలా బాగా వస్తున్నాయి. వీటిల్లో ముద్ద ఒంట్రెక్క ఉన్నాయి. ఇక్కడైతే చాలా బాగున్నాయి. ఎల్లో, పింక్. ఈ ఫ్లవర్స్ సమ్మర్లో కూడా చాలా బాగా వస్తున్నాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్పిని కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్. ఈరోజు కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ విప్పిని లెమన్ ఎల్లో. లాస్ట్ ఇయర్ రెడ్ కలర్వి చాలా వచ్చినాయి. ఈ ఇయర్ ఈ ఫ్లవర్స్ చాలా బాగా విప్పినాయి. ఇవి ఇంకా కొన్ని కొమ్మలు పెట్టాను. ఇవి చిన్న చిన్న కొమ్మలు పెట్టినా ఈజీగా వచ్చేస్తాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్పినాయి. ఈ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి కలర్. ఈరోజు కొన్ని మందారం ఫ్లవర్స్ విప్పినాయి. కొన్ని ప్లాంట్స్ మందారం ఇవి కొనుక్కొచ్చి పెట్టాను కొత్తవి. ఈరోజు ఒక ఫ్లవర్ విప్పుతుంది. కొన్ని మొగ్గలు అయితే రెడీ అయినాయి. ఎర్లీ మార్నింగ్ ఇంకా విప్పలేదు. కొన్ని వైట్ మందారం ఫ్లవర్స్. ఈ మందారం ఫ్లవర్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి. చాలా ఫ్లవర్స్ వచ్చినాయి. కొన్ని కోసేస్తున్నాను. ఇక్కడ కొన్ని వచ్చినాయి. కొన్ని ఫ్లవర్స్ కోస్తున్నాను. ఇంకొన్ని ఫ్లవర్స్ కోసేస్తున్నాను. వైట్ మందారం ఫ్లవర్స్. ఇక్కడ కొన్ని రెడ్ మందారం ఫ్లవర్స్ విప్పిని. రెడ్ మందారం. ఇక్కడ చిన్న డబ్బాలో కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. వైట్ సింక్ ఫ్లవర్స్ విప్పిని. ఈ మందారం ఫ్లవరు నెక్స్ట్ డేకి విప్పుతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో మొగ్గ. చాలా పెద్ద ఫ్లవర్స్ వస్తున్నాయి. తమలపాకు ప్లాంటు. ఈ ప్లాంటు కనుపుల దగ్గర చిన్న కొమ్మ పెడితే చాలు, చాలా బాగా వస్తుంది. ఇది మొత్తం అల్లేసింది. కొంచెం సపోర్ట్ ఇస్తే చాలు, బాగా హైట్ వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది మొక్క. ఇక్కడి నుంచి చాలా బాగా వెళ్ళిపోయింది. మట్టిలో పెట్టడం వల్ల ఇంత బాగా వచ్చింది. కుండీల్లో ఇంత బాగా రాదు, కానీ వస్తుంది. చిన్న కనుపులు పెట్టినా వచ్చేస్తుంది ఈజీగా. ఇక్కడైతే చాలా బాగా వచ్చినాయి లీవ్స్. ఇక్కడైతే పెద్ద పెద్ద లీవ్స్ వచ్చినాయి. ఈ ముద్రాకులు ఎప్పుడప్పుడే కట్ చేసుకుంటూ ఉంటే
యూజ్ చేసేసుకుంటే మళ్ళీ చాలా బాగా వస్తాయి. కొన్ని వైట్ ఫ్లవర్స్, ఈరోజు కొన్ని వైట్ ఫ్లవర్స్ విప్పినాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.